అంబేద్కర్ స్ఫూర్తితో మోదీ పనిచేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. జమ్మూ కశ్మీర్లో జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేశామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో మహిళా రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. సమన్యాయం, సమానత్వం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. అంబేద్కర్ను కాంగ్రెస్ మొదటి నుంచి అవమానించిందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అధికార దాహంతో కాంగ్రెస్ నేతలు అనేకసార్లు రాజ్యాంగాన్ని మార్చారని విమర్శించారు. అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని జాతీయ నాయకుడు అన్నారు లక్ష్మణ్. రాహుల్ గాంధీ ఉదయం లేస్తే సాయంకాలం వరకు మరి కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పట్టుకొని దాన్ని అవమానం చేస్తా ఉన్నాడు తప్ప కనీసము రాజ్యాంగాన్ని చదివిన పాపాన పోలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఆయనకు అర్థం కాదు. ఏ రకంగా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయాంలో వాళ్ళ కుటుంబ హయాంలో ఏ రకంగా అవహేళన చేశారో, అవమానం చేశారో, రాజ్యాంగ హక్కులను, పౌర హక్కులను ఏ రకంగా ఈ దేశంలో అణిచివేశారో రాహుల్ గాంధీకి అర్థం కాదు. మనకందరికీ తెలుసు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లలేదని పార్లమెంట్ సభ్యత్వాన్ని నుంచి రద్దు చేస్తే ఆ రోజు రాజ్యాంగాన్ని కాలరాచి అధికార దుర్వినియోగం చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, నరేంద్ర గారు, దత్తాత్రేయ గారు, వెంకయ్య నాయుడు గారు లాంటి అనేక మంది మహానాయులను జైల్లో పెట్టినటువంటి చర్య ఆ రోజు జరిగిన విషయం మనం చేస్తా ఉన్నాము. ఆ రకంగా మీసా చట్టం కింద ఈ దేశాన్ని ఒక జైలుగా మార్చి పౌర హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను అరిచివేసి అనేకమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి అనేక సంస్థలను నిషేధించి కార్యాలయాలకు తాళాలు వేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ ఇందిరాగాంధీ గారు ఏ రకంగా పౌర హక్కులను కాలరాచిందో, రాజ్యాంగాన్ని అవమానం చేసిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి అర్థం కాదు. ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనియాడబడుతున్నటువంటి ఈ భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారిని గౌరవిస్తూ కీర్తిస్తూ ఇవాళ భారతదేశం అంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ, ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామిక దేశం. మరి అటువంటి రాజ్యాంగాన్ని అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను పూర్తిగా అవగాహన చేసుకొని చక్కటి రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు పౌరులకు కల్పించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సమానత్వాన్ని పొందేదానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అడుగడుగునా కూడా ఆనాడు మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అవమానపరిచింది, అవహేళన చేసింది, ఈనాటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద. అటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఒకవైపు నరేంద్ర మోడీ గారు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆ రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి విలువలను చాటి చెప్పుతూ ఈనాడే కాదు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని అంబానీ మీద ఊరేగింపు చేసి ఒక శోభయాత్ర నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానపరచడమే కాకుండా రాజ్యాంగాన్ని ఏ రకంగా వారు తమ అధికార దాహంతో ఎప్పటికప్పుడు కూడా రాజ్యాంగాన్ని మార్చుకుంటూ ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఊరేగిస్తూ ఉంటాడు. రాజ్యాంగాన్ని కాపాడాలి, అంబేద్కర్ గారు గౌరవించాలని చెప్పి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది.